హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము చేయబోయే కర్రీ ఎగ్ ఫ్రై. ఫస్ట్ దానికంటే ముందు మనము గుడ్డులో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుందాము. ఆల్రెడీ ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది మనకి. సండే హోయా మండే రోజు కావో అండే. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ గుడ్డులో ఏ ఏ పోషకాలు ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. రోజుకు ఒక ఉడికించిన గుడ్డు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కండరాల బలము, కంటి చూపు, జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు బరువు తగ్గడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుడ్లలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి12 మరియు కోలిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఫస్ట్ గుడ్డు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అధిక ప్రోటీన్. గుడ్డులో ఉండే 6 నుంచి 7 గ్రాముల ప్రోటీను కండరాల నిర్మాణానికి, బలానికి సహాయపడుతుంది. కంటి ఆరోగ్యం. గుడ్డు పచ్చసొనలోని లూటిన్, జియాక్సింథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరిచి కంటి శుక్లం వంటి సమస్యలను నివారిస్తాయి. మెదడు పనితీరు. కోలిన్ అనే పోషకము జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. బరువు నిర్వహణ. ఉదయం అల్పాహారంలో గుడ్డు తినడం వల్ల ఆకలి తగ్గి అతిగా తినడం తగ్గుతుంది. ఎముకల బలము. దీంట్లో ఉండే విటమిన్ డి మరియు కాల్షియము ఎముకలను దృఢంగా ఉంచుతాయి. ఉపయోగాలు. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ డి ఎముకల బలానికి, కాల్షియం మరియు ఇతర అవసరాలకు సహాయపడుతుంది. విటమిన్ బి12 నరాల పనితీరు, ఎనర్జీ లెవెల్స్ను పెంచుతుంది. కోలిన్ మెదడు జ్ఞాపక శక్తికి బూస్ట్ లాగా పనిచేస్తుంది. సెలీనియం, ఐరన్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. లూటిన్ అండ్ జియాక్సింథిన్ కంటి ఆరోగ్యము మరియు కంటి శుక్ల నివారణకు బాగా పనిచేస్తుంది. హాయ్ అండి. ఉల్లిగడ్డ కోడిగుడ్డు ఫ్రై అండి. ఇప్పుడు ఉల్లిగడ్డ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. తర్వాత పసుపు, కారం, అల్లం అండి, ఉప్పు, ఇవి ఇంగ్రీడియంట్స్. ఇంకో దీంట్లో కావాల్సినవి 3 ఎగ్స్ అండి. అట్లాగే కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక బాండీ పెట్టేసి దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని అవి బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆ తర్వాత అవి ఫ్రై అయ్యాక కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి, పసుపు అవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అవి బాగా దగ్గరికి మగ్గిన తర్వాత నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఉల్లిగడ్డలు చీప్ రేటుగా దొరుకుతున్నాయి కదా మనకి. ఇవి బాగా యూజ్ అవుతాయి మనకి కర్రీ. ఈ 3 ఎగ్స్ దాంట్లో కొట్టేసుకోవాలండి. కొట్టేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అది బాగా దగ్గరికి అవ్వాలండి. వాటర్ అసలు పోయొద్దు. అవి ఈజీగా ఫ్రై అయిపోతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా ఇలా అవుతుందండి కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.